హలో అండి. నమస్తే. ఉగాది పండుగకి భక్షాలు చేస్తాం కదా! ఎప్పుడు పూర్ణం భక్షాలే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. పల్లీలు, బెల్లంతోటి చాలా రుచిగా ఉంటాయి. ఈ భక్షాల కోసం అయితే మనం ఎటువంటి పప్పునైతే ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. దీనికోసం అయితే ఒక గిన్నె తీసుకొని సగం కప్పు వరకి పేని రవ్వ అయితే వేసుకుంటున్నాను. అలాగే సగం కప్పు వరకి గోధుమ పిండి అయితే వేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్‌లో మైదా పిండి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇందులోకి చిటికెడు ఉప్పు అయితే వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి చపాతీ పిండిలో అయితే కలిపి పెట్టుకోవాలి. ఈ పేని రవ్వ వేయడం వల్ల భక్షాలు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది భక్షాలు చేసేటప్పుడు పేని రవ్వతోటి చేస్తారు. మనకి కిరాణం షాప్‌లో అలా అడుగుతూ ఇస్తారు పేని రవ్వ అంటే. కొంచెం ఉప్మా రవ్వ కంటే కొంచెం సన్నగా ఉంటుందండి. ఇలా మొత్తం అయితే కలుపుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి పెట్టుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేయడం వల్ల పిండి అంతా బాగా నానుతుంది. భక్షాలు కూడా మంచిగా మెత్తగా వస్తాయన్నమాట. ఇలా అయితే ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు అయితే నానబెట్టుకుంటున్నాను. ఈలోపు కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సగం కప్పు వరకు పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఈ పల్లీలని స్లో ఫ్లేమ్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. లోపల పచ్చిదనం లేకుండా మంచిగా ఫ్రై అవ్వాలి పల్లీలు. ఇలా పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఈ పల్లీలను అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పల్లీలు భక్షాలు అయితే చాలా బాగుంటుందండి. మామూలుగా మనం పప్పుతోటి చేసే పూర్ణం భక్షాలు అయితే అందరికి తెలిసిందే టేస్ట్. ఈ పల్లీలతోటి ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. అంత బాగుంటుందన్నమాట. ఈ పల్లీలు అయితే వేగాయి కదా! స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక సగం కప్పు వరకు పుట్నాల పప్పు, అలాగే సగం కప్పు వరకు పల్లీలు అయితే వేయించుకున్నాం కదా అవి, అలాగే ఇలాచీలు కూడా వేసుకొని మెత్తగా పౌడర్లు అయితే చేసుకోవాలి. చూడండి ఇంత పౌడర్లు అయితే చేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు వరకు బెల్లం అయితే వేసుకుంటున్నాను. ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. చూడండి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ బెల్లం అయితే ఎటువంటి పాకం పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. జస్ట్ కరగాలంతే అండి. ఎక్కువ పాకం పట్టద్దు. చూడండి ఇప్పుడు ఇవంతా ఉండలా ఉంది కదా! ఇదంతా కరిగేంత వరకు మాత్రమే బెల్లంని ఉడికించుకుంటున్నాను. ఇలా బెల్లాన్ని అయితే ఒక నురుగు అయితే వస్తుందన్నమాట. ఈ నురుగు వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొంచెం బెల్లం ఉంది కదా వాటిని స్పూన్తో అంటే స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం పౌడర్ ఉంది కదా మిక్సీ పట్టుకుంది అదైతే వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే కలపాలండి. ఎందుకంటే మనం స్టవ్ పెట్టామనుకోండి బెల్లం అయితే పాకం అవుతుంది. అప్పుడు ఈ మిశ్రమం అంతా గట్టిగా అవుతుంది. కాబట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఈ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది పాకం కాబట్టి కొంచెం తొందరగానే ఇట్లా పల్చగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని దీన్నైతే కొంచెం గట్టిగా అయ్యేంతవరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ బెల్లం పాకంలోని ఈ పల్లీల పౌడరు అలాగే పుట్నాల పౌడర్ అయితే వేగుతూ ఉంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు దీన్నైతే చల్లార్చుకోవడానికి ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ చల్లార్చిన అవసరం లేదండి. ఒక 10 మినిట్స్ అలా ఫ్యాన్ కింద పెడితే చాలు. ఇలా కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. ఇలా అయినప్పుడు మనం ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు భక్షాలు చేయడానికి నేనైతే కవర్ని అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కవర్ మీద చేయడం వల్ల తొందరగా అయిపోతుంది. ఈజీగా అవుతుందన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత పిండిని కూడా చిన్న చిన్న ఉండలుగా అయితే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కవర్కి కొంచెం నెయ్యి అయితే రాయాలి. రాసిన తర్వాత ఆ పిండి ఉంది కదా దాన్ని కొంచెం చపాతీలు అయితే చేతితోటి అయితే ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న మధ్యలోకి మనం తయారు చేసుకున్న ఉంది కదండి పూర్ణము అదైతే ఇందులో పెట్టేసుకొని కవర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కవర్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా దాని అయితే తీసేసేయాలి. ఇలా నీట్గా చేసిన తర్వాత దీనైతే మళ్ళీ అదే కవర్ మీద ఉల్టా పెట్టుకొని దాని మీద ఇంకొక కవర్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసి చపాతీ కర్రతోటి చపాతీలాగైతే చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకుంటే ఈజీగా వస్తుందండి. లేదంటే చేతితో కూడా నొక్కోవచ్చు, చేతితో కూడా చేసుకోవచ్చు. చేత్తో కంటే ఈ చపాతీ కర్రతో అయితే తొందరగా అయిపోతుంది. మధ్య మధ్యలో దాన్ని పక్కకు జరుపుతూ మళ్ళీ అలా చపాతీ కర్రతో అయితే ఒత్తుకోండి. ఇలా వచ్చింది కదా! మీకు ఎంత కావాలో చూసుకోండి. మందంగా తింటారా లేదంటే సన్నగా ఉండాలా మీరు చూసుకొని దాన్ని బట్టి అలా ప్రెస్ చేయండి.
తర్వాత ఇప్పుడు పెనం పెట్టుకోవాలి స్టవ్ మీద అయితే. దాని మీద నెయ్యి అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ భక్ష్యాన్ని అయితే ఇందులోకైతే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే కింద భాగం అంతా కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి. చూడండి పైన బబుల్స్లా వస్తుంది కదా, చాలా బాగుంటుంది. పైనుంచి అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. ఇలా వేయడం వల్ల నెక్స్ట్ సైడ్ కూడా బాగా కాలుతుంది. చూడండి ఇలా ఒక సైడ్ అంతా బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఈ భక్ష్యాలు అయితే పొంగుతూ భలే వస్తాయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి మధ్య మధ్యలో నెయ్యితో అయితే రాస్తున్నాను. మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. పల్లీలతోటి కూడా చాలా బాగా వస్తాయి భక్ష్యాలు. చూడండి ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకుంటున్నాను. ఇది పొంగుతూ భలే వచ్చింది, చాలా బాగుంటాయండి టేస్ట్. వీటిని వేడి వేడి పాలల్లో మనం నానబెట్టుకొని తినొచ్చు, లేదంటే నెయ్యితో అన్న తినొచ్చు. వేడి మీద కూడా తినొచ్చు, చాలా బాగుంటాయండి. ఒక 2 డేస్ వరకు మెత్తగా ఉంటాయి ఈ భక్ష్యాలు. ఈసారి ఉగాదికి అయితే మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా పప్పు ఉడికించాల్సిన అవసరం లేదు, నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, రుబ్బుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా అయిపోతుంది ఇన్స్టెంట్గా. పిల్లలు అడిగినప్పుడే ఇలా కూడా చేసి పెట్టచ్చు అనమాట. చాలా బాగుంటాయండి ఈ భక్ష్యాలు అయితే. మీరైతే ఈ ఉగాదికి అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయి, అలాగే హెల్తీ కూడా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.